దుర్గా గురుభ్యో నమః. జయ జయ శంకర, హర హర శంకర. కంచి కామాక్షి పాద పంకజములందు మనస్సు పెట్టిన మౌనికి మా నమస్సులు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సారస్వత, విద్య, సాంఘిక పవిత్ర నగరమైన కంచి కామకోటి పీఠాధిపతిగా విరాజిల్లుతున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో విరాజిల్లుతున్న కావ్యమాలిక రఘువంశం సప్తభాగమును ఆరంభించమని గౌరవనీయులైన శ్రీ ఎన్వి దేవి ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా మా సాంప్రదాయ పాఠశాల తరపున ఆహ్వానిస్తున్నాము. మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి. వాల్యూమ్ ఓపెన్ చేసుకోవాలి. ఒక్క నిమిషం చూడండి. చతుర్ముఖముఖాంభోజ వనహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. అరణ్యవాసం పూర్తి చేసుకుని శ్రీరాములు వారు పుష్పక విమానంలో నంది గ్రామానికి బయలుదేరి వస్తున్నారు. సుగ్రీవ విభీషణాదులు కూడా ఆయన వెంబడే అయోధ్య నగరాన్ని చూడడానికి, అలాగే భరతుడు మొదలైన వాళ్ళందరినీ చూడడానికి వాళ్ళు కూడా ఆ వేడుకలను చూడడానికి వస్తున్నారు. అలా పుష్పక విమానంలో వెళ్తూ రాముల వారు ఆ యొక్క ఆయా ప్రదేశాలని జానకీదేవికి చెబుతూ దూరం నుంచి నంది గ్రామాన్ని సమీపించగానే దూరం నుంచి చూస్తున్నారన్నమాట. చూసి శంకే హనుమత్కథిత ప్రవృత్తి, హనుమంతుడు ముందరగానే నేను పంపించినట్లుగా వెళ్ళి చెప్పాడు కాబోలు. అలా వెంటనే భరతుడు కూడా తనని స్వాగతించడానికి సైన్యంతో సహా సన్నద్ధుడవుతున్నాడు అనేది తెలుసుకున్నాడు. శంకే హనుమత్కథిత ప్రవృత్తి ప్రత్యుద్గతో మాం భరత సైన్య. హనుమంతుని చేత చెప్పబడినటువంటి వార్తని తెలుసుకుని నా రాక కోసం ఎదురు చూస్తూ భరతుడు సమీపిస్తున్నాడని తెలుసుకుని సంతోషించాడు. అసౌ పురస్కృత్య గురుం పదాతి. వృద్ధులైనటువంటి అమాత్యులు మొదలైన వాళ్లతో కూడుకుని వల్కలములు ధరించినటువంటి శిరస్సున జటలను ధరించినటువంటి ఒక సర్వసంగ పరిత్యాగి వ్రతదీక్షాపరుడైనటువంటి వాడు ఎలాగైతే ఉంటాడో ఆ వేషంలో, ఆ యొక్క వేషభూషాదులతో అంటే కాషాయవతి వస్త్రములతో జటలతో కూడిన వాడే భరతుడు రాముల వారిని సమీపించాడనమాట. వృద్ధై రమాత్యై, వృద్ధులైనటువంటి అమాత్యులంతా కూడా రాముణ్ణి చూడడం కోసం అక్కడ తయారుగా ఉన్నారు. అలా దిగడం ఆలస్యం. భరతుణ్ణి అట్లా గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రాముల వారు.
14 సంవత్సరాలు ఒక వ్రతంగా ఆచరించి తనకి దొరికినటువంటి రాజ్యాన్ని కూడా అనుభవించకుండా అన్నగారు ఎప్పుడు వస్తారని వేచి చూసి ఆ 14 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ రోజున మళ్ళీ అన్నగారికి అననుభూతంగా అంటే అనుభవించకుండా రాజ్యశ్రీయన్ లక్ష్మిని అనుభవించకుండా ఏమాత్రము కూడా భోగభాగ్యాలందు ఆసక్తుడై ఉండకుండా అనాసక్తుడై ఇయంతి వర్షాణి తయా సహ ఉగ్రం అభ్యస్యతీవ అంటాడు కాళిదాస్. ఇన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఇలా దొరికిన రాజ్యాన్ని కూడా అనుభవించకుండా అన్నగారే తనకి దైవము, అన్నగారిదే ఈ రాజ్యము అని భావించుకుని ముందరే నేను చెప్పాను, న్యాసములాగా తన దగ్గర ఒప్పజెప్పినటువంటి ఒక వస్తువుని జాగ్రత్తగా సంరక్షించి మళ్ళీ ఆ వస్తువుని అతనికి అందజేస్తున్నట్లుగా ఆ రాముల వారి యొక్క పాదములకి నమస్కరించి ఆ రాజ్యాన్ని ఒప్పజెప్పాడనమాట. అలా ఎవరు చేస్తారు చెప్పండి? అంతటి గొప్ప త్యాగమూర్తి భరతుడు అనమాట. పిత్రా విసృష్టాం మదపేక్షయా యః శ్రియం యువాపి అంకగతాం అభోక్త. తన చేతికి వచ్చిన దాన్ని అనుభవించలేదు ఆయన. మన వల్ల పొందలేనిదైతే మనం అనుభవించకుండా ఉండొచ్చు, దానివల్ల ఏం లేదు. కానీ మన వల్ల పొందదగినది, మన అందుబాటులో ఉన్నటువంటిది, దాన్ని అనుభవించకుండా ఎవరుంటారు? ఉన్నాడు ఆయన. అదే ఆయన గొప్పదనం అన్నమాట అని రాముల వారు చెప్తున్నారు. ఇయంతి వర్షాణి తయా సహోగ్రం అభ్యస్యతీవ వ్రతం ఆసిధారం అంటాడు. అసిధారా వ్రతంలాగా దాన్ని అనుసరించాడు అని చెప్పి భరతుణ్ణి పలు విధాల శ్లాఘించి ఆశీర్వదించంగానే, ఆలింగనం చేసుకోగానే ఇక్ష్వాకు వంశగురవే ప్రయత ప్రణమ్య భరతుడు కూడా నమస్కారం చేశాడు. సభ్రాతరం భరతం అర్ఘ్య పరిగ్రహాంతే అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించాడు ఆ రాముల వారిని. పర్యశ్రు ఆనంద బాష్పాలు అనేట అతని ఇన్ని సంవత్సరాలు నీ వియోగం అనుభవించాననేటువంటి దుఃఖము, ఫలానా ఇప్పుడు నిన్ను అనుభవిస్తున్నా, నిన్ను చూడగలుగుతున్నాననేటువంటి సంతోషము రెండూ కలిగినాయి అనమాట ఆయన. అందువల్ల ఆనంద బాష్పములతో పర్యశ్రు అశ్వజస ఆలింగనం చేసుకున్నాడు. కౌగలించుకున్న తర్వాత మంత్రులందరినీ కూడా యథాప్రకారంగా ప్రోటోకాల్ ఉంటుంది కదా, యాజ్ పర్ ద ప్రోటోకాల్ అందరినీ కూడా పద్ధతి ప్రకారము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమాత్యులందరూ కూడా ఎటువంటి మంత్రులు చూడండి, అందరూ కూడా ఈ 14 సంవత్సరాలు వాళ్ళు వచ్చి నియమంగా ఉన్నారు. శ్మశ్రు ప్రవృద్ధి జనితాన విక్రియాంశ అని చెప్తాడు అనమాట. వాళ్ళు 14 సంవత్సరాలు దీక్షతో ఉన్నట్టు మంత్రులు కూడా. క్షురకర్మాదులు కూడా చేసుకోకుండా అలాగే ఉన్నట్టు అంటాడు. వాళ్ళందరినీ కూడా తన యొక్క దృష్టితో పావనం చేసి ఒక్కొక్కళ్ళుగా కులాసాగా ఉన్నారా, క్షేమమా అని చెప్పి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత సుగ్రీవాదులందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు అన్నమాట. పరిచయం చేసి అలానా ఈయనే నన్ను, తను హనుమంతుడు గురించి ముందరే తెలుసు కాబట్టి సుగ్రీవుడు వానర రాజ్యాధిపతి, ఆయనే సీతాదేవిని వెదికి పెట్టాడు, పరమోపకారం చేశాడు. అలా సుగ్రీవుడి గురించి పౌలస్త్య ఏష సమరేషు పురఃప్రహర్త అయిన పౌలస్త్యుడు, పులస్త్యమాముని యొక్క పుత్రుడు, రావణుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు, నాయన ఈ విభీషణుని చూడు అనగానే వాళ్ళిద్దరికీ కూడా నమస్కరించాడు భరతుడు. వినయంతో నమస్కరించి
ఆ తరువాత లక్ష్మణుడికి మొదలైన వాళ్ళందరికీ నమస్కరించి ఆ పక్కనే ఉన్నటువంటి జానకీదేవిని చూశాడు. చూడంగానే కన్నీరు మున్నీరై దుఃఖించాట. ఇన్నాళ్ళు వదిన గారిని చూడలేదే అనేటువంటి ఒక బాధ అనమాట. తల్లిని చూడనటువంటి శిశువులాగా కష్టపడ్డాడు. ఇత్యాదృతేన సౌమిత్రిణా తదను సంసృజే చ మౌచైనం ఉత్థాప్య నమ్రశిరసం భృశమాలిలింగా. ఆలింగనాదులు చేసుకున్న తర్వాత సీతామ్మ వారిని చూసేటప్పుడు విశేషంగా కన్నతల్లిని చూసిన సంతోషంతో సంతోషపడితే ఎలా శిశువు సంతోషపడుతుందో ఆ విధంగా తత్రేశ్వరేణ జగతాం ప్రళయాదివోర్వీం వర్షాత్యయేన రుచిం అభ్రఘనాదివేందో వర్షాత్యయేన రుచం అభ్రగనాదివైందో అంటాడు అన్నమాట. శరదాగమనంలో ఎలాగైతే చంద్రిక హిందూ యొక్క చంద్రుని యొక్క కాంతిని చూస్తే చంద్రికని చూస్తే ఎంత సంతోషపడతారో అలా దశకంఠుని వద్ద ఉండి కఠినమైనటువంటి చాలా చాలా కష్టకాలమునంతా కూడా దాటుకుని ఆ సంకటం నుంచి అంతా కూడా బయటపడి రామేణ మైథిల సుతాం దశకంఠ కృచ్ఛ్రాత్ ప్రత్యుద్ధృతాం ధృతిమతీం భరతో వందే. భరతుడు నమస్కారం చేసేట మైథిల సుత సీతాదేవిని రావణాసుని యొక్క చెరలో ఉండి అనేక కష్టములను అనుభవించి వర్షాకాలం తర్వాత శరత్కాలం వస్తే వర్షాకాలంలో మరుగున పడి ఉన్నటువంటి మేఘావృతుడైనటువంటి చంద్రుడు శరత్కాలము రాగానే దాన్ని వీడి నిర్మలమైనటువంటి తన యొక్క చంద్రికతో కూడి ఎట్లా ఉంటాడో ఆ చంద్రికతో చూస్తే ఎలా జనాలు ఆనందపడతారో ఆ విధంగా ఈ రావణాసురుడి చెరసాల నుండి బయటపడి విముక్తి పొందినటువంటి శరత్కాల చంద్రిక అయినటువంటి సీతాదేవిని చూసి భరతుడు నమస్కరించాడు. అలా అద్భుతంగా ఇక్కడ ఒక శ్లోకం చెప్తాడు కాళిదాసు మహాకవి. లంకేశ్వర ప్రణతి భంగ దృఢవ్రతం తద్వంద్యం యుగం చరణయోర్జనకాత్మజాయాః జ్యేష్ఠానువృత్తి జటిలం చ శిరోస్య సాధోః అన్యోన్యపావనమభూత్ ఉభయం సమేత్యా అంటాడు. చాలా గొప్ప శ్లోకం ఇది, అద్భుతమైనటువంటి పద్యం. సీతాదేవి యొక్క చరణార విందములకి నమస్కరించాడు ఆయన. ఆవిడ యొక్క పాదపద్మముల్ని నమస్కరించాడు. లంకేశ్వర ప్రణతి భంగ దృఢవ్రతం. లంకేశ్వరుడు 3 లోకాలకి అధిపతిగా ఉన్నటువంటి నాకు నువ్వు పట్టమనిషి అయితే నీకు త్రిలోకములకి రాణిగా చేస్తాను, పట్టమహిషిగా చేస్తాననేటువంటి అని ఆశ పెట్టినప్పటికీ కూడా తన యొక్క దృఢవ్రతము పతియే దైవము, రాముడు తప్ప నాకు ఎవ్వరూ కూడా ప్రపంచంలో త్రిలోకాధిపత్యం కూడా నాకేం అవసరం లేదు అని తృణీకరించినటువంటి తృణమంతరతకృత్వ అని చెప్పినట్టుగా సుందరకాండలో తృణీకరించినటువంటి దృఢమైన వ్రతముని ఆచరించినటువంటి ఆ సీతామ్మవారి యొక్క వంద్యం యుగం చరణయోహో ప్రపంచానికి అంతటికీ కూడా నమస్కరించదగినటువంటి చరణాంబుజములు కలిగినటువంటి ఆ సీతాదేవి యొక్క ఆ చరణ యుగములని ఈయనటువంటి వాడు భరతుడు నమస్కరించాడు. భరతుడు ఎటువంటి వాడు అని కాళిదాసు చెప్తున్నాడు. జ్యేష్ఠానువృత్తి జటిలంచ శిరోస్య సాధోహో. సజ్జనులందరికీ శ్రేష్ఠుడైనటువంటి వాడు, ధర్మజ్ఞులందరికీ కూడా అందరిలోనూ శ్రేష్టమైనటువంటి వాడైనటువంటి భరతుడు. జ్యేష్ఠ అనువృత్తి జటిలం, జ్యేష్ఠుడైనటువంటి రాముడే నా దైవము, అతన్ని మించి నేను ఏమి చెయ్యను అని తనకి రాజ్యాన్ని త్యాగం చేసి ఒక సన్యాసిగా 14 సంవత్సరాల్లాగా జీవితం గడిపినటువంటి ఆ యొక్క జటలని ధరించినటువంటి జటిలం అన్నాడు.
జ్యేష్ఠుడిని అనుసరించి కిరీటం ఏమి పెట్టుకోవాలా, జటలని తన జ్యేష్ఠుడు ఎట్లాగైతే అరణ్యవాసం చేసేటప్పుడు ఆ జటలని ధరించాడో అదే విధంగా వల్కలములని అలాగే జటని ధరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి తన శిరస్సుతో ఆవిడ యొక్క పాదాలకి వందనం చేశాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఇది ఏమైందంటాడు, ఆయన శిరస్సు తాకడం వల్ల ఆయన త్యాగమూర్తి అయినటువంటి భరతుని యొక్క పవిత్రమైన జటలతో కూడినటువంటి ఆ శిరస్సు ఆ పాదాలని స్పృశించడం వల్ల, సీతాదేవి యొక్క పాదముల్ని స్పృశించడం వల్ల భరతుని యొక్క శిరస్సు పవిత్రమైంది అంటాడు. అలాగే భరతుని యొక్క శిరస్సు తగలడం వల్ల సీతాదేవి యొక్క పాదార విందములు పవిత్రమైనాయి అంటాడు. అలా రెండు కూడా పరస్పరం పవిత్రమైనవి. ఆవిడికి దుఃఖం ఆగలేదు. తన మరిది యొక్క పుత్రుడులాగా ఉండేటువంటి తన మరిది యొక్క ముఖముని 14 సంవత్సరాలు చూడలేదనేటువంటి ఒక దుఃఖంతో, ఆయన యొక్క త్యాగ గుణంతో ఆనంద బాష్పాలు వదిలింది అనమాట ఆవిడ. ఎంత బాగా ఈ యొక్క వ్యంగ్యంగా మనకి చెప్తున్నాడు. ఆవిడ యొక్క కనుల నుంచి కన్నీరు ఒలికింది. ఆ కన్నీరు భరతుని యొక్క శిరస్సు మీద పడినది. భరతుడు తన తల్లిని చూసినటువంటి సంతోషంతో, తల్లిలాగా ఉండేటువంటి సీతామ్మ వారిని చూసినటువంటి సంతోషంతో ఆయన యొక్క నేత్రముల నుండి బాష్పములు రాలినాయి. ఆ బాష్పములు ఆవిడ యొక్క చరణయుగముల మీద పడినాయి అన్నమాట. సీతాదేవి యొక్క కన్నీరు వల్ల, ఆనంద బాష్పముల వల్ల భరతుని యొక్క శిరస్సు పవిత్రమైంది. భరతుని యొక్క ఆనంద బాష్పములు తన యొక్క పాదముల మీద పడడం వల్ల పాదములు పవిత్రమైంది. అలా అన్యోన్య శిరోహ అస్య సాధోహో అన్యోన్య పావనమభూత్ ఉభయం సమేత్య, రెండు కూడా పవిత్రమైనట ఒకళ్ళకొకళ్ళు. ఆయన శిరస్సు చేత స్పర్శ చేత ఈవిడ యొక్క చరణయుగలము పాదములు, ఈవిడ యొక్క పాదముల స్పర్శ చేత ఆ యొక్క జటాధారి అయినటువంటి భరతుని యొక్క శిరస్సును పవిత్రమైనయి. అన్యోన్యము ఒకరికొకరు పవిత్రం చేసుకున్నారు అంటాడు. ఇలా అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు కాళిదాసు. ఆ వదిన గారికి అలాగే మరిదికి ఉండేటువంటి ఒక భక్తి భావం, ఆవిడకి ఈయన మీద ఉండేటువంటి వాత్సల్య భావం, రెండు కూడా అత్యద్భుతంగా వర్ణన చేశాడు. ఇంతకు మించి ఎవరు వర్ణన చేయలేరు. అలాంటి పవిత్రమైనటువంటి ఒక తల్లి కొడుకుల మధ్య ఉండేటువంటి అనుబంధంలాగా వర్ణించాడనమాట. ఆ తర్వాత శత్రుఘ్నుడు రాజ్య అభిషేకానికి, రాముల వారి యొక్క అభిషేకానికి, పట్టాభిషేకానికి ఏర్పాట్లు గావిస్తున్నాడు. భరతుడు అన్నగారిని రథంలో కూర్చోబెట్టి అథాభిషేకం రఘువంశకేతోహో ప్రారబ్ధమానంద జలైర్జనన్యో నిర్వర్తయామాసురమాత్య వృద్ధా తీర్థాహృతై కాంచన కుంభతోయై, అనేక సకల విధములైనటువంటి తీర్థముల నుండి కాంచన కుంభతోయై, చతుస్సముద్రముల నుండి 4 సముద్రాల నుంచి, అలాగే గంగా యమునా మొదలైనటువంటి సరస్వతి కావేరి తుంగభద్ర మొదలైనటువంటి సమస్త నది పవిత్ర నది తీర్థములను, నర్మదా మొదలైనటువంటి పవిత్ర నదుల యొక్క జలమును కాంచన కుంభములు, బంగారపు కుంభములతో, కుండలతో, వాటి బిందెలతో తీసుకుని అమాత్యులంతా కూడా చూస్తున్నప్పుడు అలా ఆయన్ని అభిషేకం చేసి నిర్వర్తయామాసురమాత్య వృద్ధా, తీర్థము తీసుకొచ్చారు. సరిత్ సముద్రములు అన్ని నదుల నుంచి ఈ వానరులైనటువంటి సుగ్రీవుని యొక్క సైన్యం ఏదైతే ఉందో వాళ్ళందరి దగ్గర నుంచి
వాళ్ళందరూ తలో మూలకి వెళ్ళి తలో నది యొక్క జలాన్ని, వివిధమైనటువంటి తీర్థ జలాల్ని పట్టుకొచ్చారనమాట. పట్టుకొచ్చినటువంటి పవిత్ర జలాలతో ఆయనకి పట్టాభిషేకం చేశారు. వశిష్ఠుల వారిని పిలిచారు. వశిష్ఠుల వారి యొక్క ఆధ్వర్యంలో తపస్వివేష క్రియయా పితావద్య ప్రేక్షణీయ సుతరాం బభూవ. రాముల వారికి వెంటనే క్షురగర్భాదులన్నీ చేసి ఆయనకి వివిధమైనటువంటి అలంకారములు, పట్టు వస్త్రములు అన్ని కూడా నేపథ్యం అంటారు అన్నమాట. దాన్ని అలంకరణ, అభిషేకానికి కావలసినటువంటి అలంకరణ అంతా చేసి రాముల వారిని, సీతమ్మ వారిని ఇద్దరిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టి అలంకరించినప్పుడు రాముల వారి దగ్గర విశేషం చెప్తున్నాడు. ఆయన వల్కలములు ధరించాడనమాట. ధరించి జటలని ధరించినప్పుడు ఏ సౌందర్యం అయితే ఉందో ఆ సౌందర్యానికి ఏమాత్రము తీసిపోనటువంటిదిగా ఉందట. నగలన్నీ, ఆభరణాలన్నీ, పట్టు వస్త్రాలని ధరించినటువంటి రాముడు, ఆ రాముని యొక్క అందము ఆయన వల్కలములు జట ధరించినప్పుడు కూడా అలాగే ఉన్నది. ఆ సౌందర్యానికి ఈ సౌందర్యం ఏమాత్రము తీసిపోనట్టుగా ఉన్నది అని చెప్తాడనమాట. అంటే ఆభరణాలు వేసుకున్నందువల్లే రాముడికి అందం కాదుట. ఈ ఆభరణాలు వేయడం వల్ల ఏమైందంటే చేసిందే మళ్ళీ చేసినట్లయిందిట. పునరుక్తి దోషం అంటారు శాస్త్రంలో. చెప్పిందే మళ్ళీ చెప్పడం అన్నమాట. ఆయన అలంకృతుడై ఉన్నాడు. దేనితో? జటలతోనూ వల్కలములతోనూ. అవి ధరించినందువల్ల ఆయనకి ఏమాత్రము అందానికి ఏమి తక్కువ అవ్వలేదుట. అవి ధరించినా కూడా చాలా అందంగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ నగలన్నీ, ఆభరణాలు, పట్టు వస్త్రాలు అన్ని ధరించడం వల్ల పునరుక్తి అయింది కానీ, చెప్పిందే చేసిందే మళ్ళీ చేయడం అయింది కానీ కొత్తగా ఏమీ అందం ఎక్కువ లేదుట ఆయనకి. అలాంటి అద్భుతమైనటువంటి సౌందర్యముతో కూడిన వాడి సీతమ్మ వారితో కూర్చుండగా సౌమిత్రి అంటే లక్ష్మణ స్వామి తన యొక్క వింజామరులు వీయగా ధృతాతపత్రో సౌమిత్రిణా సావరజేన మందం మాధూత బాలవ్యజనో రథస్థ. రథంలో కూర్చుని వస్తున్నాడు అయోధ్యకి. సౌమిత్రిణా సావరజేన మందం ఆధూత బాలవ్యజన. లక్ష్మణుడు వింజామరులు వీస్తూ ఉండగా, శత్రుఘ్నుడు మిగతా ఏర్పాట్లన్నీ చూస్తూ ఉండగా, ధృతాతపత్రో భరతేన సాక్షాత్ భరతుడు భరతుడు వచ్చేసి గొడుగు పట్టుకున్నాడు, తెల్లని గొడుగు. సీతాతపత్రాన్ని ఆయన గొడుగును పట్టుకోగా ఆ రాముల వారు పట్టాభిషిక్తులయ్యారు. అయోధ్యకి వచ్చారు. అయోధ్యకి వచ్చి సీతమ్మవారు తన యొక్క అత్తలందరికీ నమస్కరించింది. ఆనంద బాష్పాలతో వాళ్ళు కూడా కోడలు వచ్చింది, ఇన్నాళ్ళు చూడలేకపోయామనేటువంటి సంతోషంతో ఆవిడ్ని ఆలింగనం చేసుకున్నారు. ఆవిడ్ని కౌగిలించుకుని ముద్దాడి ఆనంద బాష్పాలు రాల్చారన్నమాట. బాష్పాయమాణో అంటాడు. అలాగూ ఈ విధంగా అందరూ కూడా కలుసుకుని కైకేయీదేవికి కూడా నమస్కరించి, అది చాలా విశేషం. రాముల వారి దగ్గర విశేషం ఏంటంటే తనకి అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయడం. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద గొప్ప కాదు. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అపకారికి ఉపకారం చేయడం అది రాముల వారి దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం, అపూర్వమైనటువంటి గుణం. కృతాంజలి తత్ర యదంబ సత్యాన్
నాభ్రశ్యత స్వర్గఫలాత్ గురుర్నః. అమ్మా, నీ యొక్క అనుగ్రహం చేతనే నేను నా తండ్రి గారికి స్వర్గాన్ని కలుగజేశాను, ఆయన మాటను నిలబెట్టాను, సత్యము యొక్క విలువ అలాగే పితృవాక్య పరిపాలనము చేయగలిగాను. లేకపోతే ఏముంది, నేను ఇలా కూర్చునేవాడిని, ఆయన రాజ్యం పరిపాలించేవాడు. నీ వల్ల కదా నేను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించిన వాడయ్యాను. తచ్చింత్యమానం సుకృతం తవ, నీ యొక్క పుణ్యం, నువ్వు చేసినటువంటి ఒక మహత్కార్యం వల్ల, అంటే ఇండైరెక్ట్ గా మనసు నొచ్చుకునేట్లు చెప్పలా, మనసులో ఒకటి బయటికి ఒక మాట అలా చెప్పలేదు, హృదయపూర్వకంగా మనసులో ఉన్న మాట చెప్తున్నాడు. తచ్చింత్యమానం, కొంతమంది అలా చెప్తారు, గుచ్చినట్టుగా చెప్తారు హృదయానికి, అలా కాదు. తచ్చింత్యమానం సుకృతం తవేతి, నువ్వు చేసినటువంటి చాలా మంచి ఉత్కృష్టమైనటువంటి పని వల్ల, నీ యొక్క అనుగ్రహం వల్ల నా తండ్రిని తరింపజేయగలిగాను, నా తండ్రి మాటని నిలబెట్టగలిగాను అన్నదట. తవేతి జహార లజ్జాం భరతస్య మాతు, ఆవిడ సిగ్గుపడుతూ ఉన్నట్టు, సిగ్గు వదలాలి, ఆవిడ కష్టపడకూడదు అని నమస్కరించేట్టు, స్పెషల్ గా ప్రత్యేకంగా ఆవిడ్ని నమస్కరించి కృతాంజలి అంటాడు. ఆ గొప్పగా ఆవిడ యొక్క గొప్పదనాన్ని వ్యక్తం చేశాడనమాట. ఆవిడ దానేదో తప్పు చేశాన్ని మనసులో కూలిపోతుంటే అలా కూలిపోకూడదు, నువ్వు గొప్ప వ్యక్తివి అనేటువంటిది తనకి అపకారం చేసినా కూడా అది ఎంచకుండా దాంట్లో కూడా గుణాన్ని చూడడం అనమాట. అది గొప్పదనం, రాముల వారి యొక్క గొప్పదనం. అది కాళిదాసు చెప్తున్నాడు. అలా సీతాదేవి కూడా ఆ వచ్చినటువంటి అతిథుల్ని, ముఖ్యంగా హనుమంతుడికి విలువైనటువంటి ఒక ముత్య హారం ఇచ్చింది. అలా వాళ్ళకి మిగతా వచ్చిన వాళ్ళందరికీ కూడా విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు మొదలైన వాళ్ళకి కూడా వాళ్ళ పదవులకి తగ్గట్టుగా, మర్యాదకి తగ్గట్టుగా మర్యాద చేసి, పొజిషన్ పదవికి తగ్గట్టుగా మర్యాద చేసి వాళ్ళందరినీ పుష్పక విమానంలో పంపించి, ఆ తర్వాత తన యొక్క పితృనియోగాద్వనవాసమేవం నిస్తీర్య రామ ప్రతిపన్న రాజ్య, తన తండ్రి యొక్క ఆజ్ఞ చేత వనవాసాన్ని పూర్తి చేసుకుని నిస్తీర్య రాముడు మళ్ళీ ప్రతిపన్న రాజ్యాన్ని పొందినవాడే తన తమ్ములనందరినీ కూడా ప్రేమతో సమానంగా చూసుకున్నట్ట. ఎట్లా చూసుకున్నాడంటాడు, ధర్మార్థ కామేషు సమాం ప్రపేదే యథా తథైవ వరజేషు వృత్తిం. ధర్మార్థ కామములని సమంగా చూసుకున్నట్ట ఆయన రాముల వారు. ధర్మాన్ని అలాగే రాజనీతిగా ఈ ప్రజలని పరిపాలన చేసుకోవడం అనేటువంటి, రాజ్యాన్ని పొందడం మొదలైనటువంటివన్నీ అర్థములు అన్నమాట. సాంసారికమైనటువంటి సుఖము, భార్యాభర్త మధ్యలో ఉండేటువంటి సంబంధము మొదలైనటువంటి కామము, ఈ మూడిటి కూడా ప్రాధాన్యతనిచ్చాడు అనమాట. సమప్రాధాన్యాన్నిచ్చి ఎలాగైతే ధర్మార్థ కామాల్ని సమానంగా చూసుకున్నాడో, అలాగే తథైవ వరజేషు వృత్తిం, తన యొక్క తమ్ముళ్ళు ఉన్నారు కదా ముగ్గురు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల యందు కూడా సరి సమానంగా ప్రవర్తించాట. ఏమాత్రము కొంచెము కూడా పక్షపాతం లేకుండా సమానంగా చూసుకున్నాడు అనమాట. అలాగే తన యొక్క తల్లులు ముగ్గురికి సమానమైనటువంటి మర్యాదని, గౌరవాన్ని ఇస్తూ, అలాగే వారి యందు తన యొక్క తమ్ముల యందు వాత్సల్యం చూపిస్తూ ఏమాత్రము కూడా భేదం చూపించకుండా, పక్షపాతం లేకుండా వ్యవహరించాడు అని అంటాడు. అలాగే సర్వాసు మాతృష్వపి వత్సలత్వాత్ స నిర్విశేష ప్రతిపత్తి రాసి. ఇలా పౌర కార్యాలు, ఆ నగరంలో ఉండేటువంటి కార్యాలన్నీ చూసుకుంటూ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వైదేహి అయినటువంటి సీతమ్మ వారు
కూడా పవిత్రమైనటువంటి హృదయంతో తన యొక్క మరుదుల్ని గాని తన యొక్క అత్తల్ని గాని చక్కగా చూసుకుంటూ, భర్త అయినటువంటి రాముడు ఇద్దరు కూడా సాంసారిక సుఖముని అనుభవిస్తూ ఇలా ఉండగా కాలక్రమేణా గర్భం ధరించినది సీతమ్మవారు, గర్భవతి అయినది. ఆ గర్భవతి అయినప్పుడు భర్త యొక్క ఏకాంతంలో ఒక కోరిక కోరింది. ఏష భూయ కుశవంతి గంతుం భాగీరథీ తీర తపోపనాని. తన భర్తని అడిగిందనమాట, స్వామి నాకు మీరు అన్యథా భావించకపోతే నాకు ఒకసారి ఆ గంగా నది తీరాల్లో మనం విహరించాం కదా భాగీరథి తీరములో, ఆ తీరములో ఉన్నటువంటి తపోవనాలన్నీ చూడాలని ఆశగా ఉన్నది, తమరు అనుగ్రహిస్తే తప్పకుండా చూడాలని ఉంది కోరిక కోరిందనమాట. అని దౌహృదం అంటారు. అలా గర్భవతిగా ఉన్నప్పుడు కోరే కోరికల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత భర్త మీద ఉన్నదనమాట అని శాస్త్రం చెప్తోంది. శాస్త్రీయమైనటువంటిది అనమాట ఈ యొక్క కోరికల్ని పూర్తి చేయడం అనేటువంటిది. అలా పూర్తి చేయకపోతే వాళ్ళకి పుట్టేటువంటి సంతానము అంత ప్రకాశవంతంగా తేజవంతంగా ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అందుకని సీతామ్మవారు రాముల వారిని ఈ రకంగా కోరంగానే ఆయన కూడా వీలున్నప్పుడు తప్పకుండా ఆ యొక్క తపోవనములన్నిటినీ కూడా మనం దర్శిద్దాం అని చెప్పి వాగ్దానం చేశారు. ఇది ఇలా ఉండగా ఒక రోజున సకింబదంతీం వదతాం పురోగా సవృత్తిముద్దిశ్య విశుద్ధ వృత్త పప్రచ్ఛ భద్రం విజితారి భద్ర. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజున భద్రుడు అనేటువంటి ఒక సేవకుడు, గూఢచారుల యొక్క పాత్ర చాలా ముఖ్యం అన్నమాట రాజ్యంలో. వాళ్ళు పలు రాజ్యాలకు వెళ్ళి శత్రురాజుల యొక్క సమాచారాన్ని సేకరిస్తారు. ఇప్పుడు కూడా ఉన్నది, స్పైయింగ్ అంటారు. గూఢచారులుగా ఉండి తెలుసుకోవాలి. అలా అనేక మంది గూఢచారులని ఆయా దేశాల్లో అలాగే నగరంలో కూడా పంపిస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, ఏమన్నా లోపాలున్నాయా తాపాలున్నాయా అని కనుక్కుని వాటిని పూర్తి చేస్తారన్నమాట. అలా రాజుల యొక్క బాధ్యత. అలాగే శత్రురాజులు ఎవరన్నా ప్రవేశిస్తున్నారా, మన మీద నిఘా పెడుతున్నారా, ఇలా కూడా ఆలోచించాలి. ఈ విధంగా భద్రుడు అనేటువంటి ఒక గూఢచారి, ఆ గూఢచారి రాముల వారిని కలుసుకునేందుకు వచ్చారు. ఏమిటి భద్ర, ఏంటి సమాచారం, ఏమన్నా వార్తలు ఉన్నాయా అని అడిగారు. బాగా రాజ్యం చేస్తున్నారు అని ప్రజలంతా కూడా అనుకుంటున్నారు అన్నాడు. నిర్బంధ పృష్ట సజగాదవ సర్వం స్తువంతి పౌరాచరితం త్వదీయం. ఈ యొక్క చరిత్రను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు స్వామి రాజా. నిర్బంధ పృష్ట సజగాద సర్వం స్తువంతి పౌరాహ చరితం నీ యొక్క చరిత్రని గొప్పగా వేణోళ్ళ పొగుడుతున్నారు. ప్రజలందరూ కూడా రాముని గురించి అంత గొప్పగా చెప్పు. రామో రామయితి ప్రజానాం అభవన్ కథాః. రామభూతం జగత్ సర్వం అంటాడు. జగదభూత్ రామమయం అయిపోయింది, అంతా రామమయం, జగమంతా రామమయం అని రామదాసు పాడినట్లుగా ఈ అయోధ్య అంతా కూడా రాముని గురించి, మీ గురించే చెప్పుకుంటున్నారు, మీ యొక్క కథలనే చెప్పుకుంటున్నారు, మీ యొక్క రాజ్య పాలన చాలా గొప్పగా ఉంది అని చెప్పుకుంటున్నారు అని వివిధంగా పొగిడాడనమాట. ఆ పొగడతలన్నీ రాముల వారికి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. మహాత్ముడు కదా ఆయన,
మనకందరికీ పొగడ్తలు కావాలి, పొగడితేనే మనం పని చేస్తాం. ఇంట్లో మనకి భోజనం దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు పొగడుతూ ఉండాలి. నీకు సర్ప్రైజ్ ఏమన్నా ఇస్తాను అంటేనే వాడు పని చేస్తాడు. నువ్వు పెయింటింగ్ చేసేవా, చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి వంట చేసేవా, చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎట్లా ఉన్నా సరే స్తోత్ర ప్రియులం అందరూ కూడా. అలాగే ఇంకోళ్ళని శ్లాఘించకూడదు. ఇది జగత్ అంతా. రాముల వారికి అట్లా కాదు. ఆత్మశ్లాఘ అనేది కొంచెం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. తన గురించి తాను స్వప్నంలో కూడా చెప్పుకోడు, కల్లో కూడా ఆత్మస్థుతిని ఎరగడు. పరులు ఎవరైనా స్తుతించినా కూడా లజ్జతో వంగిపోతాడట ఆయన రాముల వారు. అందుకని ఈ విధంగా తన యొక్క ప్లస్ పాయింట్స్ అన్ని చెప్తున్నాడు అనమాట. ప్లస్ పాయింట్స్ నాకు వద్దు, మైనస్ పాయింట్స్ చెప్పు, ఏమి తప్పుగా అనుకుంటున్నారని చెప్పు. అందరూ చెప్తారు రాముడు పెద్దవాళ్ళు అంటే రాజుగా ఉంటే రాజుని స్తుతించకుండా ఎవరైనా ఉంటారా? అందరూ స్తుతిస్తూనే ఉంటారు. వాళ్ళకి పని ఇవ్వాలి కదా. స్తుతిపాఠకులు, వందిమాగదులు అంటారు. అన్యత్ర రక్షోభవనో అని నిర్బంధం చేశాడనమాట ఆయన. అంటే బలవంతం చేసి ఇవన్నీ ఆపు అని సీరియస్ గా చెప్పాడు అనమాట. బీ సీరియస్. Tell me what people are thinking about me. What are the defects they are pointing out? Don't praise me. I don't like praising. Mostly kings like it. Mostly the boss ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ they like it. The people who rule the state, they like the praising always. అట్లా ఉంటారు కొంతమంది స్తుతి పాఠకులు. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. టెల్ మీ ద ఫ్యాక్ట్, ద ట్రూత్, వెదర్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్, వెదర్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, హూ ఆర్ క్రిటిసైజింగ్ మై రూల్. అని అడిగాడు అనమాట. అన్యత్ర రక్షోభవనోషితాయ పరిగ్రహాన్ మానవదేవ దేవ్యా. ఆయన అప్పుడు నోరు తెరిచాడు భద్రుడు. అన్ని బానే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఒకే ఒక చిన్న ఒక దోషాన్ని మీ మీద ఆరోపించారు. ఏమిటది? సీతాదేవిని రక్షోభవనోపితాయ, రక్షోభవనం రాక్షసుని యొక్క, రావణాసురుని యొక్క గృహములో ఉన్నటువంటి సీత 10 నెలలు అక్కడ ఉన్నటువంటి ఆవిడే పరిగ్రహాత్, ఆవిడ్ని అలాగే స్వీకరించాడయ్యా ఈ రాముడు. తీసుకొచ్చి పట్టాభిషేకించి పట్టమహిషిగా ఇక్కడ పెట్టుకున్నాడు. పరగృహవాసము చేసినటువంటి స్త్రీ ఆవిడే. ఆవిడ్ని ఏమాత్రము శోధించకుండా, పరీక్షించకుండా అలాగే తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ తప్పినట్టు అని చెప్పి నిందించారు. ఒకే ఒక్క దోషం మీ గురించి చెప్పారు, ప్రజలు అనుకుంటున్నారు. అంతకి తప్ప ఏమి మిగతా విషయాల్లో ఏం చెప్పలేదు అని చెప్పంగానే అలాగే వజ్రాఘాతమైనట్టుగా, శిరస్సు మీద పడినట్టుగా అలా వేదన చెందాడు రాముల వారు. ఉరుము పైన పడినట్టుగా ధరించాడు. ఒక్కసారి మూర్ఛిల్లేటువంటి పని అయిందనమాట ఆయనకి. కలత్ర నిందా గురుణాకిలైవమభ్యాత కీర్తి విపర్యేణ. ఆహా, నాకింత అపకీర్తి వచ్చింది కదా. ఆవిడ్ని చాలా నేను పరీక్షించే తీసుకున్నాను. నేనేమి అలాగే ఆవిడ్ని కలత్ర నిందా గురుణ, కలత్ర తన యొక్క భార్యని ఈ విధంగా అపకీర్తి పాలు చేసినది తలుచుకుని అపవాదం రావడం వల్ల బాధపడ్డాడు.
కిమాత్మ కథాముపేక్షే జాయామదోషాముత సంత్యజామి. ఆయనకు సందేహం వచ్చిందిట ఒక్క క్షణం. నాకు ఏమాత్రము సీత యందు సందేహం లేదు, అనుమానం లేదు. తన యొక్క భార్య నిర్దుష్ట అంటే దోషరహిత అయినటువంటిది, శీలవతి అని ప్రజలకి నచ్చజెప్పాలా, లేకపోతే ఆ సీతని ప్రజల యొక్క మాట కోసం త్యాగం చేయాలా అని ఒక్క క్షణం ఆలోచించాడు. దోలాచల చిత్త వృత్తి, అలా దోలాయమానంగా ఒక్క క్షణం ఆలోచించి తర్వాత నిశ్చయించాడు. నిశ్చిత్య రాజ అనన్య నివృత్తి వాచ్యం త్యాగేన పత్యా పరిమాష్టుమైచ్చత్ అపి స్వదేహాత్ కిముతేంద్రియార్థాత్ యశోధనానాం హి యశోగరీయః. కీర్తివంతులకి కీర్తి కదా ముఖ్యం, ప్రజల యొక్క పరిపాలనే ముఖ్యం. ప్రజల యొక్క పరిపాలన, ప్రజల యొక్క తృప్తి, ప్రజల యొక్క సంతోషము, శాంతి సుఖాలు ఇవే ముఖ్యమైనటువంటివి. అంతేగాని మిగతాదేది కూడా రాజుకు ముఖ్యం కాదు. ఇది రాజధర్మం. రాజుకేంటి ధర్మం? ప్రజా పరిపాలన, ప్రజల యొక్క సుఖము, ప్రజల యొక్క మాటలకి మర్యాద ఇవ్వడం, ఇది ఒక్కటే రాజు యొక్క కర్తవ్యం. నా దేహము నా ప్రాణం పోయినా సరే ప్రజా పరిపాలనమే ముఖ్యం. స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి అప్యహం జీవితం జహ్యాం యుష్మాన్ వా పురుష వృషభాః. నేను ప్రాణాన్నైనా వదిలిపెడతాను, లేదు అన్నదమ్ములందరూ ఉన్నారు వాళ్ళని కూడా వదిలిపెట్టుతాను. అపవాద భయాద్భీత. కానీ రాముడు ఒక తప్పు చేశాడు, రాముడికి ఒక అపవాదం వచ్చింది అంటే అపవాద భయాద్భీత కిం పునర్జనకాత్మజాం. అపవాదానికి భయపడుతున్నా నేను. అపవాదికి నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు ద పీపుల్, నాట్ టు ఎనీబడి. ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఈవెన్ మై బ్రదర్స్, ఈవెన్ సీత మై వైఫ్, బిలవ్డ్ వైఫ్. వీళ్ళందరికన్నా జగత్తులో ప్రియమైనటువంటిది నాకు జానకి, కానీ ఆవిడని కూడా వదిలిపెడతాను. నాకు ప్రీతి ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. ఉత్తరకాండలో చెప్తున్నాడు, అపవాద భయాద్భీత కిం పునర్జనకాత్మజాం. జనకాత్మజను వదిలిపెట్టేస్తా అని నిర్ణయం చేసుకుని లక్ష్మణుణ్ణి పిలిచాడు. వెంటనే పిలిచేసి, నువ్వు ఈ వదిన గారు ఆశ్రమాల్ని చూడాలి అని చెప్పి ఆశపడ్డారు. నా దగ్గర రహస్యం కోరికలన్నీ కోరడం వల్ల ఆ కోరికని మన్నించాల్సినటువంటి బాధ్యత నాపై ఉండడం వల్ల నువ్వు వెళ్ళి అరణ్యాల్లో అక్కడ వాల్మీకి ఆశ్రమ సమీపంలో వదిలిపెట్టేసిరా అని చెప్తాడు. అలాగే అని చెప్పి లక్ష్మణుడు కూడా బాధపడుతున్నవాడి, చాలా దుఃఖితుడైనా కూడా వదిన గారి యొక్క విషయంలో ఇలా చేయించిందే అనే బాధపడినా కూడా చెయ్యక తప్పదు, రాజాజ్ఞ అని లక్ష్మణుడికి చెప్పాడు. తస్యాపనోదాయ ఫల ప్రవృత్తౌ ఉపస్థితాయామపి నిర్వపేక్ష. నాకు ఇవన్నీ ముఖ్యం కాదు. తస్య అపనోదాయ, ప్రజల యొక్క అపవాదం ఉందే, ఆ అపవాదం సందేహం దాన్ని తీర్చడం కోసం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి అపవాదం చినుకు చినుకు గాలివానే అలా పెరిగిపోతుంది. రేపు దేశాలకి ఈ యొక్క అపకీర్తి వెళ్ళిపోతుంది. దాన్ని మొదట్లోనే నేను ఉంచివేసేయాలి. తస్యాపనోదాయ ఫల ప్రవృత్తౌ ఉపస్థితాయామపి నిర్వ్యపేక్ష. యక్ష్య, దానికి ఏ ఫలం వచ్చినా సరే నేను అనుభవించడానికి తయారుగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. త్యక్ష్యామి వైదేహి సుతాం పురస్తాత్. తండ్రి యొక్క ఆజ్ఞ చేత ఎలాగైతే ఈ చతుస్సాగర పర్యంతములైనటువంటి భూమండలాన్ని, సకల రాజ్యాన్ని విడిచిపెట్టానో, ఆ తండ్రి యొక్క ఆజ్ఞ కోసం ఎలా విడిచిపెట్టానో అలాగే
ప్రజల యొక్క అపవాదానికి భీతిల్లి వాళ్ళని తృప్తిపరచడం కోసం నేను వైదేహిని వదిలిపెట్టడానికి కూడా ఆవిడ్ని సీతాదేవి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నా అర్ధాంగి అయినటువంటి సీతాదేవిని వదిలిపెట్టడానికి కూడా నేను సన్నద్ధుడై ఉన్నాను. నాకు తెలుసు అవైమి చెయ్యినా మనగేతి కింతు ఆవిడే ఏ విధమైనటువంటి పాపము చేయలేదు, నిష్కల్మషురాలు, సౌశీల్యవతి అనేటువంటి శీలవతి అనేది నాకు తెలుసు. కింతు లోకాపవాదో బలవాన్ బతోమే. లోకాపవాదము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, దానికి మర్యాద ఇవ్వాలి అని చెప్పి ఈ విధంగా లక్ష్మణుడి దగ్గర చెప్పి పంపించాడు. లక్ష్మణుడు కూడా బాధపడుతూనే వదిన గారి దగ్గర ఏమాత్రం కూడా ఆ తీసుకువెళ్తున్నప్పుడు మాటని చెప్పకుండా తీసుకెళ్తున్నాడు. దోవలో అనేకములైనటువంటి దుర్నిమిత్తాలు అంటే ఒక దుశ్శకునాలు ఆవిడకి ఎదురైనాయి అన్నమాట. అశుభాని బహూన్యపి బహూన్యేవో పశ్యామి రఘునందన అంటుంది రామాయణంలో. నయనమ్మే స్ఫురత్యద్య, నాకు ఎడం కన్నా అదురుతోంది, కుడి కన్నా అదురుతోంది అన్నాడు. నయనమ్మే స్ఫురత్యద్య గాత్రోత్కంప, శరీరం ఎందుకో వణుకుతోందయ్యా, కొన్ని అశుభ సూచనలు శకునాలు తగులుతున్నాయని చెప్తుంది. ఆయన అట్లా వినకుండా ఆవిడ్ని తీసుకెళ్ళి ఆ వాల్మీకి యొక్క ఆశ్రమ సమీపంలో, గంగానది యొక్క సమీపంలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టి ఆవిడ దగ్గర ఆవిడ్ని రథం నుంచి దించి తన దుఃఖాన్ని ఆపుకోలేక వదిన గారి దగ్గర చెప్పాలి అనేటువంటి బాధతో బాధపడుతూనే చెప్పాడు. బాష్పకంఠ అథ వ్యవస్థాపితవాన్ కథంచితే సౌమిత్రి అంతర్గత బాష్పకంఠ. మనసులోనే ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని నా కన్నీరుతో బయటికి ఎక్కేసేసి బయటికి వ్యక్తం చేసినటువంటి వాడి ఆవిడ యొక్క చరణాలకి ప్రణమిల్లాడు. ఆ కన్నీళ్లు కాళ్ళకి తగలంగానే ఆవిడ అట్లా లేపింది ఆవిడ ఆ లక్ష్మణుణ్ణి. ఆయన ఏంటి అని అడిగింది. అడిగితే ఈ విషయం చెప్పాడనమాట. ఇలా ప్రజలంతా కూడా మీ గురించి మాట్లాడుకున్నారు కాబట్టి నా అన్నగారు దాన్ని సహించలేక మిమ్మల్ని ఇలా అరణ్యంలో వదిలిపెట్టమని రమ్మని చెప్పారన్నాడు. లాగా చాలా దుఃఖిస్తూనే ఉంది ఆవిడకి. అది శరాఘాతంగా అయిందనమాట. ఆవిడ ఇలా అనుకోలేదు. అలా దుఃఖాన్ని అనుభవిస్తూ చిరాయజీ సౌమ్య చిరాయజీ సీతా సముత్థాప్య జగాదవాకి ఆవిడ్ని లేపి కుశలం విచారించిన ఆయన చాలా సంతోషం. ఈ మాత్రం చెప్పే, చిరాయ జీవ, చిరంజీవుడు జావు, నువ్వు చెప్పింది చాలా 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 దుఃఖాన్ని కలుగజేస్తున్నదిగా ఉన్నది. మీ అందరి సమక్షంలోనూ బ్రహ్మ విష్ణు రుద్రాదులందరూ వాళ్ళందరూ ఉన్నప్పుడు ప్రత్యక్షంగా నేను అగ్ని సాక్షిగా అగ్ని ప్రవేశం చేశాను. అగ్ని పునీత అయినటువంటి నాయందు ఇటువంటి అపవాదము రావడము, ఆ అపవాదాన్ని విని ఆయన అరణ్యాలకి పంపించడము కూడా ఇది ఏమాత్రమైనా ధర్మమా? కళ్యాణ బుద్ధే రథవాతవాయం. మంచి ధర్మపరుడైనటువంటి రాముడు, ఆయన చేస్తే ధర్మమే అయి ఉంటుంది. కానీ నాకు ఒక అనుమానం, కళ్యాణ బుద్ధే రథవాతవాయం నకామచారో మయి శంకనీయ మమైవ జన్మాంతర పాతకానం. నా యొక్క పాపం నాయన, ఇదంతా నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము ఈ విధంగా పరిణమిస్తోంది, అపవాదంగా పరిణమిస్తోంది. మీ అన్నగారిని నమస్కరించానని చెప్పు, నా వచనంగా నా యొక్క వాక్యంగా ఆయన చెప్పు మాటలు. వన్ని విశుద్ధ అయినటువంటి అంటే అగ్ని విశుద్ధ అయినటువంటి నా యందు ఇలాంటి లోకాపవాదం ఎవరో ఒకళ్ళు చెప్పడం వల్ల నన్ను వదిలేయడం ఏమాత్రమైనా న్యాయమా? రఘువంశానికి ఇది తగునా అని ఒక్కసారి అడుగు. నేను అడిగానని చెప్పు.
అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారములు చెప్పు. నాకు ఈ జీవితంతో ఏమాత్రము పని లేదు ఇంకా, కానీ నాకు ఒక బాధ్యత ఉన్నది. స్యాద్రక్షణీయం యదిమేన తేజ. ఒకే ఒకటి రఘువంశం యొక్క వారసులు నా యొక్క గర్భమునందు ఉన్నారు కాబట్టి ఆ వారసుల్ని సంరక్షించి ఒప్పగించాల్సినటువంటి ఒక బాధ్యత నా యందు ఉన్నది కాబట్టి ఆ బాధ్యత కోసం నేను ఇంకా వేచి చూస్తున్నాను. అంతకి తప్పితే నాకేమి లేదు అని చెప్తా. స్యాద్రక్షణీయం యది మే నయతేజ. రఘువంశ తేజస్సుని నేను రక్షిస్తున్నా, గర్భంలో ధరిస్తున్నాను కాబట్టి దాన్ని కాపాడాలి. దాన్ని ఒప్పచెప్పిన తర్వాత మేము నా బాధ్యత తీరిపోతుంది అని రాముల వారి దగ్గర చెప్పు అని చెప్పి విన్నవించుకుని చాలా చాలా దుఃఖపడుతూ మూర్ఛిల్లిందనమాట. ఆ తర్వాత లక్ష్మణుడు నీళ్లు చల్లి ఆవిడకి ఉపచారాలు చేసిన తర్వాత ఎలాగో అలా చాలా కష్టపడి ఆవిడ కళ్ళు తెరిచి చూసింది. చూసిన తర్వాత వెళ్ళలేక ఆవిడని విడిచి లక్ష్మణుడు వెళ్ళాడు గర్భవతిగా ఉన్నట్టు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చారు. వాల్మీకి మహర్షి వచ్చి నిషాద విద్ధండజ దర్శనోత్థః శ్లోకత్వమాపద్యత యస్య శోకః. శోకం ఆ వాల్మీకి మహర్షి అక్కడికి రావడం జరిగిందన్నమాట. తాం అభ్యగచ్చత్ రుదితానుసారీ కవి అయినటువంటి ఆది కవి అయినటువంటి వాల్మీకి అక్కడికి వచ్చాడనమాట. కుశ విద్మాహరణాయ, కుశలు దర్భలు ఇవన్నీ సమిధలు అది తీసుకోవడం కోసం వచ్చాడు. ఆ వచ్చిన వాడు అక్కడ ఉన్నటువంటి క్రౌంచ పక్షుల్లో ఒక వేటగాడు అక్కడ వృక్షము పైన రమిస్తున్నటువంటి ఆనంద డోలికల్లో వల్లాడుతున్నటువంటి 2 పక్షుల్ని జంటని, ఆ పక్షి జంటలో ఆ మగ పక్షి ఉన్నదనమాట. ఆ పక్షిని ఒకదాన్ని తన యొక్క బాణంతో కొట్టాడనమాట. అది విలవిలా కొట్టుకుంటూ భూమి పైన పడి మరణిస్తోంది. దాన్ని చూసి ఆడపక్షి ఏడుస్తోంది అనమాట, క్రౌంచ పక్షి. ఈ క్రౌంచ ద్వంద్వములు 2 కూడా జంట ఇలా దుఃఖిస్తూ ఉండడం చూశాడు. చూడంగానే ఆయనలో కవిత ఆవిర్భావమైందనమాట. మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ క్రౌంచ ద్వంద్వ వియోగోత్థః శ్లోకత్వమాగత. ఆయన మనసులో ఆవిర్భవించినటువంటి ఒక శోకం ఉన్నది కదా, విషాదము. ఆ పక్షుల్లో ఒకదాన్ని తన బాణంతో పడగొట్టడం వల్ల ఏర్పడినటువంటి ఆ పరస్పరము వాటి ప్రేమతో ఉన్నటువంటి ఆ పక్షులలో ఒకటి మరణించగా దాన్ని చూసి విలవిల్లాడిపోతున్నటువంటి మరొక పక్షిని చూసి ఆ దుఃఖంలో ఈయన నిమగ్నుడైపోయాడు. ఈయనకి దుఃఖం ఆవిర్భవించింది అన్నమాట మనస్సులో. నిషాద విద్ధండజ దర్శనోత్థ. ఆ యొక్క దృశ్యాన్ని చూడంగానే ఈయనకి మనసులో శోకము ఆవిర్భవించింది. ఆ శోకము శ్లోకముగా మారిందనమాట. అంతకు ముందర లేదు, ఆయన అనుకోలేదు. అకస్మాత్తుగా ఆ సరస్వతి ఆయన యొక్క వాల్మీకి మహర్షి యొక్క ముఖం నుంచి వచ్చిందనమాట. శ్లోకత్వమాగత అంటారు. శ్లోకత్వమాపద్యత యస్య శోకః. ఎవని యొక్క ఆ వాల్మీకి యొక్క శోకము శ్లోకముగా మారిందో అటువంటి వాల్మీకి అక్కడికి వచ్చాడు. అదే మానిషాద, ఇదే రామాయణంలో మొదటి శ్లోకం అనమాట. మానిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ. ఏ కిరాతకుడా, నువ్వు సంపూర్ణ ఆయుష్ పొందవుగాక అని శపించాడు. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ అని చెప్పాడు. యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితమైనటువంటి వారి జంటలో ఒకదాన్ని నువ్వు అవధి చంపావు కదా, అటువంటి నువ్వు శాశ్వతమైన సుఖాలని పొందవుగాక.
సంపూర్ణ ఆయుష్ని పొందవుగాక. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమా. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. నా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి ఈ పక్షుల్లో ఒకదాన్ని చూశారు. చూసి కష్టపడుతూ ఈ యొక్క శ్లోకాన్ని చెప్పంగానే చెప్పి తనకి తానే ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి ఈ శ్లోకం ఇట్లా వచ్చింది అకస్మాత్తుగా అని చెప్పి. ఆ తర్వాత బ్రహ్మ అవతరించి నువ్వు ఇట్లా రామాయణం రాయాలి అని చెప్పి ఉపదేశించడం అవన్నీ వాల్మీకి రామాయణంలో ఉన్నాయన్నమాట. ఈ సంఘటన అయిన తర్వాత పక్కనే సీతాదేవిని చూశారు. సీతాదేవిని చూసి తమ అశ్రు నేత్రావరణం ప్రముజ్య కన్నీరు తుడిచాడు. సీతా తన యొక్క కళ్ళని తుడుచుకుని మహర్షి యొక్క దర్శనం కలిగింది అని చెప్పి ఆనందపడి ఆయన పాదాలకి నమస్కరించి ఆయన కాళ్ళ మీద అలాగే పడిపోవడం చూశాడు. కన్నీరు ఆయన పాదాలని స్పృశించింది. అప్పుడు వాల్మీకి చెప్పాడనమాట, మా నాకు అన్ని దివ్య దృష్టితో అన్ని తెలుసుకున్నాను, నీకు వచ్చినటువంటి ఆపదని తెలుసుకున్నాను. విధిని మనం ఎవరం జయించలేం. దుఃఖపడక, నా ఆశ్రమంలో నీకు ఆనందం లభిస్తుంది, నీకు ఏమాత్రము భయం లేదు. తవ ఊరు కీర్తి శ్వశుర సఖా మే. దశరథుడు నాకు చాలా కావలసిన వాడు, మిత్రుడు. అలాగే జనక మహారాజు కూడా నాకు చాలా మిత్రులు. ఉభయత నాకు మైత్రి ఉన్నది కాబట్టి, స్నేహం ఉన్నది కాబట్టి నువ్వు నా దగ్గర నా ఆశ్రమంలో ఉండడం ఏమాత్రము ఉభయత మంచిదే అన్నమాట. దానికి ఏమి సంకోచించబడదు. కాబట్టి ఏమాత్రము భయపడకుండా నా ఆశ్రమంలో నువ్వు ఉండవచ్చు అని చెప్పి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ ఆశ్రమంలో అలా ఉంటూ ఉండగా ఆ యొక్క పరిసరాలు, పర్ణశాల ఆశ్రమం యొక్క పరిస్థితుల వల్ల చాలా ప్రశాంతంగా జీవనం గడుస్తూ ఉన్నది. సీతామ్మవారి యొక్క జీవనం నిండు గర్భవతి అయినటువంటిది సీతామ్మవారు ఉన్నది. సీతాం హిత్వా దశముఖారిః పునర్నోపయేమే యదన్యాం. సీతామ్మవారిని వదిలిన తర్వాత రాముల వారు కూడా రెండవ వివాహము అనేటువంటిది చేసుకోలేదు. ఏకపత్ని వ్రతుడుగా అలాగే ఉన్నాడు. ఆవిడ కోసం చాలా చాలా దుఃఖించాడు. అపి ప్రభు సానుషయోధునా స్యాత్ కిముత్సుకా శక్రజితోపిహంత శశంస సీతా పరిదేవనాంతం అనుష్ఠితం శాసనమగ్రజాయ. లక్ష్మణుడు కూడా సీతామ్మవారు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాలని, మాటలన్నీ కూడా రాముల వారికి తెలిపారు. రాముల వారు చాలా చాలా బాధపడ్డారు. ఆయనకి సీత మీద అపారమైనటువంటి ప్రేమ, దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. కానీ వాటికి మించి ప్రజల యొక్క మాటని కాపాడాలి. వాళ్ళలో ఉండేటువంటి అపప్రథని పోగొట్టాలి. అపకీర్తి రాకూడదు వంశానికి. రాజుగా చూడాలి మీరు వెంటనే అందరూ కూడా సందేహపడతారు, అలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అని. మీరు అలా సందేహాలన్నీ అడగద్దు. రాజు యొక్క దృష్టిలో చూసినప్పుడు ఇది ధర్మం అని. రాజుకి ప్రజాపాలనే తత్పరం. మనం ప్రజాపాలన చేయట్లేదుగా, అందుకని మనకి తప్పుగా అనిపిస్తుంది. కానీ రాజుగా, ఒక క్షత్రియుడుగా చూసినప్పుడు ప్రజారంజనమే రాజు యొక్క కర్తవ్యం. కాబట్టి ప్రజల మాటకి విలువ ఇవ్వడం, ప్రజల మాటని గౌరవించడం, ప్రజలని తృప్తిపరచడం,
ఇదే రాజు యొక్క ప్రముఖ కర్తవ్యం. అంతేగాని తనకి అగెయిన్స్ట్ గా, తనకి విరోధంగా ఏమన్నా చెబితే వెంటనే, తనని నిందిస్తే వెంటనే వాడిని జైల్లో పడేయడం, వెంటనే వాడి మీద కసి తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం, ఇలాంటివన్నీ ఈ కాలంలో ఉంటాయి. కానీ అట్లా లేదు. కాబట్టి రాముడి యొక్క ధర్మం, ఆయన యొక్క దృష్టితో, రాజు యొక్క దృష్టితో మనం చూడాలి, దృక్పథంతో చూడాలి. అలా రాజ్య ఆసక్తి, అపవాద భీరు తమ ఏక భార్యాం అపవాద భీరోహో, అపవాదానికి భయపడినటువంటి వాడైనటువంటి రాముడు సీతని వదిలిన వాడైనా కూడా చాలా చాలా దుఃఖపడుతున్న, అత్యంత దుఃఖాన్ని, శోకాన్ని అనుభవిస్తున్న వాడైనా కూడా రెండవ పెళ్లి చేసుకోలేదు. సీత యందే మనస్సుని నిలిపాడు. గాని అంటే ఒకే భార్య, ఒక మాట, ఒక పత్ని, ఒక బాణం, ఈ యొక్క సూత్రంతోనే ఆయన ఉన్నాడు అన్నమాట. సీతాం హిత్వా దశముఖ రిపుః నోపయేమే తదన్యాం. దశముఖుడైనటువంటి ఆ యొక్క రావణాసుర సంహారం చేసినటువంటి రాముడు రెండవ పెళ్లికి ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు. తస్యా ఏవ ప్రతికృతి సఖః, ఆవిడ యొక్క విగ్రహాన్నే పెట్టుకున్నాడు. పెట్టుకుని, ప్రతికృతి అంటే విగ్రహం, ఆయన ఆవిడ యొక్క ఫోటో అంటారు, విగ్రహము అంటారు, అని ప్రతికృతి అంటారు అన్నమాట. విగ్రహం, ఆ విగ్రహాన్ని చేయించి స్వర్ణమయమైనటువంటి బంగారముతో చేయించాడు. చేయించి యత్ క్రతూనాజహార, క్రతువులన్నీ చేశాడు. ఈ క్రతువు చేస్తున్నాడు అనగానే సీతాదేవికి సందేహం వచ్చింది. భార్యతో కూడి సతీ సమేతంగా చేయాలి ఎప్పుడు కూడా. సతీ లేకుండా యజ్ఞయాగాదులు ఏమాత్రం చేయకూడదు అనమాట. అంత ప్రాధాన్యం ఉంది స్త్రీకి. కాబట్టి ఎట్లా చేస్తాడు అని ఆవిడ మనసులో శంక, సందేహం. రెండో పెళ్లి ఏమన్నా చేసుకున్నాడా? అప్పుడు నా మీద ప్రేమంతా నాటకమేనా? ఇలా పలు సంశయాలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. అలా అనుకున్న ఆవిడకి సీతాదేవి యొక్క ప్రతికృతి, ఒక విగ్రహాన్ని చేయించుకుని, బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకునే సకలమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తున్నాడు అనేటువంటి వార్త ఆవిడకు వెళ్ళింది. వృత్తాంతేన శ్రవణ విషయ ప్రాపిణ, ఆవిడ యొక్క చెవులకి ఈ వార్త వెళ్ళంగానే చాలా ఆనందపడింది అనమాట. సా దుర్వారం కథమపి పరిత్యాగ దుఃఖం విషేహే, రాముని యొక్క విరహంలో ఏ దుఃఖాన్ని అయితే అనుభవించిందో ఆ దుఃఖంలో సహభాగం తగ్గిపోయిందిట. ఈ రాముల వారు మళ్ళీ వివాహం చేసుకోలేదు అనేటువంటి ఒక వార్తను విని, తన యందే ఆయనకి సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నది అనేది తెలుసుకుని, ఆ పరిత్యాగ దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖంలో సహభాగం విడిచిపెట్టి సంతోషపడిందిట. ఊరట పొందింది, మనస్సు ఊరట పొందింది. ఇంతటితో ఇక్కడ ఇవాటి యొక్క ప్రవచనాన్ని ముగిస్తున్నాను. తరువాతి భాగం తరువాత మనం చూసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఒక్క నామం పలికినా వినినా సకల దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారట. అదే రామనామం. ఆ రామనామమును మాకు అనేక సార్లు వినిపించి మా హృదయంలో కూడా ఒక్కసారి రామా అనుకునేటట్లుగా గురువు గారు వర్ణించిన తీరు అమోఘం. 14 సంవత్సరముల అరణ్యవాసమును, రామ భరత అన్యోన్య ఆలింగమును, సీత భరత పుత్ర వాత్సల్యమును, జాంబ అంగద వాలి సుగ్రీవ వానర మర్యాదను, గీతానింద, ఆ శ్రీరామచంద్రుని ఆవేదనను, ప్రజాశ్రేయస్సులో రాజధర్మ కర్తవ్యమును, అన్నగారి మాటకు ప్రాముఖ్యం ఇచ్చిన ఆ లక్ష్మణ కర్తవ్యమును, ఆ ధరిత్రి పుత్రిక కష్టమును, అంతటి కష్ట సమయంలో కూడా ఆ సీతామాత పెద్దలను గౌరవించిన తీరును, వాల్మీకి ఆదరణను, ఏకపత్ని వ్రతుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి ఇలా ఎన్నో విషయాలను అమృత వాక్కులతో గురువు గారు చాలా చక్కగా వర్ణించారు. మనస్ఫూర్తిగా గురువు గారికి మా సాంప్రదాయ పాఠశాల తరఫున ధన్యవాదములు తెలియజేసుకుంటూ, మిగిలిన భాగమును గురువు గారి సుధామయ వాక్కుల ద్వారా వినడానికి నిరీక్షిస్తూ వేచి ఉందాం. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.